రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొత్త స్కీములు లేకపోగా అన్ని స్కాములే ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. చివరికి బడి పిల్లలకు అన్నం పెట్టే దాంట్లోనూ స్కామే చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. టెండర్ల మొత్తం ఎంతో తెలియని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 100 కోట్ల ప్రజాధనం అనవసర కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు తప్ప పేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు నిధులు ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వ పెద్దలకు మనసు రావడం లేదని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అన్నం పెట్టే కోడిగుడ్ల మీద ఉప్పు పప్పు మీద కూడా పైసలు తింటారా పాపం తగులుతుంది అన్న 2000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మన కరీంనగర్ జిల్లా మంత్రులు లక్ష్మణ్ గారు పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేసిండ్రు. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. అసలు మీ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు గాని, బూట్లు గాని, షూస్ గాని, టై గాని అవి 1200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు, మటన్, చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. రెండు కలిపితే 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. ఎంత కొంటున్నారో, ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు, ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు గనక మీకేమైతుందో మీకు తెలియదు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కాలే, యనుముల వారి 4 అన్నదమ్ములు మాత్రం కోటీశ్వర్లైంది. ఖజానా ఖాళీ లేదు. రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో 100 కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులుంటాయి. అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్ల రూపాయలు నీకు అందుబాటులో ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బు మూటాలు పంచడానికి ఉంటాయి. మా పేద కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి డబ్బులుండయా? రైతు బంధు వేయడానికి డబ్బులుండయా? అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇవ్వడానికి డబ్బులుండవా? అందుకే ఎక్కడ కమిషన్ వస్తే గక్కడనే పైసలు ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 3 రైతు బంధులు ఎగబెట్టిండు. నువ్వు రైతులకు బాకీ పడ్డా 19,000 కోట్ల రూపాయల రైతు బంధు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.